అంబటి రామారావు గారు నమస్కారం. నమస్కారం అండి. ఎనీ మూమెంట్ శాఖల ప్రకటన వచ్చేలా ఉంది, ఎవరెవరికి ఏ శాఖలని. ఆంధ్రప్రదేశ్ ఏమో విమానానికి రైలుకి మధ్యలో ఊగిలాడుతుంది. ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఆకాశంలో వెళ్తుందో భూమి మీద వెళ్తుందో రైలు మార్గంలో తెలియదు. సో ఈ పరిస్థితుల్లో అసలు మీ సైడ్ నుంచి ఈ శాఖలు మాకు బాగుంటుంది, మాకు మా ప్రయారిటీస్ ఇవి అని ఏమన్నా చెప్పే ప్రయత్నం జరిగిందా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, సార్, కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వాములుగా మనం ఉన్నాం కాబట్టి ప్రజా ప్రయోజనాలు ఏదైతే మన రాష్ట్రానికి ఎక్కువగా మనం ప్రజా ప్రయోజనాలు చేసుకుంటా ఉపయోగపడతాయో, ఎంతో కొంత పేద ప్రజలకి సహాయపడితే శాఖలు అంటే రూరల్ డెవలప్మెంట్ కానీ, లేదా పంచాయతీరాజ్ కానీ, లేదా హౌసింగ్ కానీ, అలాంటి వాటిలో అవైతే బెటర్ అనేది ఇండికేట్ చేయటం అయితే జరిగింది. సరే, ఏది ఏమైనా ప్రధానమంత్రి గారికి పెరగేటివ్ ఉంటుందా, ఆయనకున్న విస్తృత అధికారాలతో ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి ఏంటి అనేది ఇస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఇందాక మీ యొక్క ఇది కూడా కామెంట్ విన్నా నేను. అంటే ఆ శాఖలు ఉంటే ఆ రాష్ట్రానికి ఎవరైనా సరే వీళ్ళు భారతదేశం మొత్తానికి కేంద్ర మంత్రిగా ఉంటారు కానీ ఒక రాష్ట్రానికే కాదు. కాకపోతే అంటే ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించటం వల్ల కాస్త ఎక్కువగా నిధులు కానీ ఆ శాఖలో ఎక్కువ డెవలప్మెంట్ చేసుకుంటే అవకాశం ఉంటుంది అనేది కొంతవరకు. ఇప్పుడు రైల్వే శాఖ ఎప్పుడు చూసినా బీహారు, ఇంతకుముందే మీరే అన్నారు బెంగాల్కి. అయితే ఏం చేశారు అక్కడంటే ఆ ఉద్యోగాలు, ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఏదైనా ఉంటే నామినేషన్ మీద అప్పట్లో జరిగాయి కాబట్టి చేసుకునేవాళ్ళే నేను అంటుండే ఉండేవాళ్ళు. సో అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా తమిళనాడు నుంచి ఆవిడ ఉన్నా, ఇదివరకు ఆ ఏపీ నుంచే ప్రాతినిధ్యం వహించారు. అట్లాంటి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వలేదు ఆవిడ. సో అన్ని స్కీమ్స్ అన్నీ కూడా స్ట్రక్చరల్ స్కీమ్స్ ఉంటాయి, వాటి ప్రపోర్షేట్గా రాష్ట్రాలకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. మన రాష్ట్రాల నుంచి ఆదాయం అంతా వచ్చేదంతా ప్రపోర్షనేట్గా వస్తుందా అంటే జనరల్గా షేరింగ్ భారతదేశం అంతా ఒక యూనిట్గా తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటుంటాయి, దాన్ని బట్టి అనుకుంటూ ఉంటారు. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. పోర్ట్ఫోలియో సివిల్ ఏవియేషన్ అయినా రైల్వేస్ అయినా కానీ మన రాష్ట్రానికి మిగతా ప్రాజెక్టులు ఏదైతే ఉంటుందో, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏదైతే ఉందో వాటి నుంచి తెచ్చుకుంటాకి రిప్రజెంట్ చేయటానికి దోహదపడుతుంది ఈ వ్యక్తుల దగ్గర కనుక పాజిటివ్గా ప్రోయాక్టివ్గా. అంటే నేను ఎందుకు అన్నానంటే రెండు విషయాలు నేను గమనంలో పెట్టుకుని అన్నాను రామ్మోహన్ గారు. ఒకటి, వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశమంతా ఇళ్లు కేటాయించి